ఓటు యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జగ్గంపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ రెడ్డి కోరారు. ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగం, ఓటు ప్రాముఖ్యత గురించి నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించి సచివాలయ, రెవెన్యూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయించడం, ఓటర్లలో చైతన్యం తీసుకురావడం కోసం ఈ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బూసి శ్రీదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో భాగమైనటువంటి జగ్గంపేట మండలంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుకూలంగా జిల్లా కలెక్టర్ నిర్దేశాలకు అనుకూలంగా స్వీప్ యాక్టివిటీస్, ఓటర్లలో చైతన్యం తీసుకురావడం, 18 నుంచి 19 సంవత్సరాలు ఉన్నటువంటి కొత్త ఓటర్లని ఓటర్లుగా నమోదు చేయడం, ఈ కార్యక్రమాలన్నింటినీ ఉద్దేశించినటువంటి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మానవహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మానవహారంలో ఉన్నటువంటి డిఎల్ఓస్, ఎలక్ట్రల్ స్టాఫ్, తర్వాత ఏంటంటే ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించడం, ఆ ప్రజాస్వామ్యానికి పునాది ఆయుధం అయినటువంటి ఆ ఓటుని ఓటర్లందరూ కూడా చైతన్యవంతంగా వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి బలం చేపించడంలో వాళ్ళ ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలని ఈ కార్యక్రమం నిర్వహించారు. నేను ఈఆర్ఓని, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జగ్గంపేట నియోజకవర్గాన్ని, స్పెషలిస్ట్ కలెక్టర్, ఏపీ